నమస్తే, వెల్కమ్ టు లియో. శంకర్ టైం బాలేదా? గతంలో పాన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చిందే శంకర్ అని చెప్పి అందరికీ తెలిసిందే. ఆయన మూవీస్ వస్తున్నాయంటే పూర్తి ఇండియా కూడా దద్దరిల్లిపోతుందనే చెప్పుకోవాలి. గతంలో ఆయన తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ బస్టర్లకే బ్లాక్ బస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాంటి శంకర్ టైం ఎందుకు బాలేదు, ఏంటి సంగతి అనే దానిపై, అదిగాక ఈ మధ్య కాలంలో శంకర్కి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. అయితే అవేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, శంకర్ డైరెక్టర్ అంటే ఇప్పుడు మనం వింటున్నాం, రాజమౌళి కావచ్చు, సుకుమార్ కావచ్చు, లేదా మిగతా ఏదైనా డైరెక్టర్లు. సో గతంలో నిజంగా పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కించిందే శంకర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే పాన్ ఇండియా వరకే తన మార్కెటింగ్ స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయి, కానీ పాన్ వరల్డ్ ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీస్ మనం చూస్తున్నాం. రాజమౌళి గారు కావచ్చు, సుకుమార్ కావచ్చు, కల్కికి సంబంధించినటువంటి డైరెక్టర్ కావచ్చు. సో మొత్తానికి శంకర్కి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు ఇప్పుడు ఇంతటి కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడంటే ఏం చెప్తారు? అంటే సాధారణంగా శంకర్ అని కాదు, కానీ సాధారణంగా ప్రతి డైరెక్టర్ ఎక్కడో ఒకటి అడాప్ట్ చేసుకుంటాడు కథని. చాలామంది కొరియా సినిమాలు చూసి అడాప్ట్ చేసుకుని ఇన్స్పైర్ అయ్యి కొద్దిగా మార్చుకుని చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే కొత్త కథను తయారు చేయాలంటే చాలా కష్టమండి. ఉన్న కథని చక్కగా దాన్ని అటు ఇటు మార్చుకుని మలయాళ సినిమానో లేకపోతే ఇంకోటి కన్నడ సినిమానో చూసి ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంతే, ఇది కాపీ ట్యూన్ అంటూ ఉంటారు. ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. కొన్ని సినిమాలు చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అనిపించడమే కారణం ఏంటంటే నిర్మాతలు కూడా నువ్వు కొత్త కథ పక్కన పెట్టు, ఇదిగో ఈ సినిమాలు చూడు, ఈ 3 సినిమాలు చూసి ఒక కథ తయారు చేయి అని ఇచ్చే నిర్మాతలు కూడా ఉన్నారు. ఇది చూసి ఇది చేసుకోమంటారు. అట్లా చేసుకునే హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కథలు లేక కాదు, కాకపోతే శంకర్ విషయంలో ఏం జరిగిందంటే డైరెక్ట్గా దొరికిపోయినట్టు అయిపోయింది అది. ఎందుకంటే గతంలో దాసనారాయణ గారి విషయంలో గోరింటాకు సినిమా ఆయన ఏం చేసేటంటే ముప్పాళ్ళ రంగనాయక నవలని కాపీ కొట్టి ఆయన గోరింటా సినిమా చేశాడు. అది కథ రామలక్ష్మి పేరుతో ఏదో కథ వచ్చింది. అది కోర్టులో వాదోపాదాలు జరిగి చివరికి దాసనారాయణ గారు జరిమానా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కోర్టు ధృవీకరించింది ఇది ఫలానా నవల ఆధారంగా తీశారని చెప్పి ప్రూవ్ చేసింది. జిగుబా అనే కథని శంకర్ కాపీ కొట్టాడు అనేది ఇప్పుడు ప్రూవ్ అవడంతోనే ఆయన ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. ఎందుకంటే అది కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ప్రూవ్ చేశారు. అంటే రోబో సినిమాని జిగుబా అనే పుస్తకంలోంచి కాపీ కొట్టి తయారు చేసుకున్నాడు అనేది. తెలియని వాళ్ళకి ఏంటంటే అబ్బా శంకర్లో ఎంత క్రియేటివిటీ ఉందనుకుంటూ ఉంటాం. కొద్ది బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇలాంటి పనులు చేస్తాడు అనుకుంటారు. అదే విషయంలో ఇప్పుడు 10 కోట్ల ఆస్తులు దాదాపు అటాచ్ చేశారు. అది ఒక సమస్య ఆయనకి. అందుకు ఉన్న పేరు కాస్త ఈ మధ్యన భారతీయుడు 2 ఫ్లాప్ అవడంతో 28 సంవత్సరాల తర్వాత తీసిన భారతీయుడు 2 ఫ్లాప్ అవ్వటం, ఓ పక్క ఏమో ఈ కాపీ రైటర్గా ప్రూవ్ అవటం, గేమ్ చేంజర్ ఫ్లాప్ అవటం, ఇవన్నీ కలిసి బ్యాడ్ టైం అంటారు కదా. ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక టైంలో బ్యాడ్ టైం అంటారు. కాబట్టి శంకర్ జీవితంలో కూడా ఆ టైం వచ్చిందో అనిపిస్తుంది. అయితే సాధారణంగా రోబో ఏదైతే ఉందో ఎప్పుడో తీసినటువంటి సినిమా, దాదాపు ఒక 10 ఏళ్ళు అయిపోయినటువంటి ఒక తరుణంలో ఇప్పుడు ఈ కేసు బయటికి రావడాన్ని ఎలా చూడాలంటారు? అంటే కోర్టులో సాధారణంగా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం సాధారణంగా లేట్ అవుతూ ఉంటుంది. కోర్టులో జరిగే వ్యవహారాలన్నీ లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి దాంట్లో అది ప్రూవ్ అయిన తర్వాతే ఇది జరిగింది. దాని మీద అసలు ఆయన ఇరిటేషన్తో ఉన్నాడు. ఎలా ఉంటే పులి మీద పుట్టలాగా ఇప్పుడు లేటెస్ట్గా భారతీయుడు 3 సినిమాని మేము చేయట్లేదు అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు లైకా వాళ్ళు. ఆయన ఈ కథ మీద నాకు నమ్మకం ఉంది కమల్ హాసన్ చెప్పడం కానీ, శంకర్ కూడా ఇది మంచి అద్భుతంగా వచ్చిందని చెప్పడం కానీ అనుకున్న టైంలో లైకా వాళ్ళు తప్పుకున్నారు. లైకా వాళ్ళకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడింది. ఇప్పుడు ఆ సినిమాలతోనే వాళ్ళకి బాగా ఇదైపోయి మేము చేయలేమని చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్త రెడ్ జెయింట్ వాళ్ళకి వెళ్ళినట్టుగా ఉదయనిధి స్టాలిన్ సంస్థ ఏదైతే ఉందో రెడ్ జెయింట్ వాళ్ళకి వాళ్ళు టేకప్ చేశారు భారతీయుడు ప్రాజెక్ట్ అనేది లేటెస్ట్ సమాచారం. అంటే సాధారణంగా మనం చూసుకుంటే మనం భారతీయుడు ఏదైతే ఉందో సినిమా సూపర్ డూపర్ హిట్, అప్పట్లో భయంకరమైన కలెక్షన్స్ని కొల్లగొట్టిందని చెప్పి చెప్పుకోవచ్చు. అది పలు భాషల్లో రిలీజ్ అయింది. సో మళ్ళీ భారతీయుడు 2 ఏదైతే ఉందో నిజంగా అది అలరించలేదనే చెప్పుకోవాలి. సో కానీ భారతీయుడు 2 ఫ్లాప్ అయిన తర్వాత కూడా భారతీయుడు 3 తీస్తానికి అంటే గతంలోనే కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ముగించాలని అనుకుంటున్నారా, లేకపోతే ఎలా? అంతే, ఎందుకంటే అప్పుడే కొంత షూటింగ్ చేశారు, చేసి పక్కన పెట్టుకోవటం వల్ల దాన్ని కంటిన్యూ చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఇది ఖర్చు శంకర్తో సినిమా అంటే చాలా లావిష్గా ఉంటుంది. సెట్స్ పాటల విషయంలో ఎక్కడ రాజీ పడకపోవటం, ఇవన్నీ గతంలో వాజీ ఆ పాట ఉంది శివాజీ సినిమాల పాటకి, ఆ పాట సెట్ చూస్తేనే మన కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా జరగండి పాటకి
ఆ సెట్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. కొంతమంది నిర్మాతలు భయపడేది అందుకే, ఎందుకంటే శంకర్ని పెట్టుకుంటే బాగా అవసరమైన దానికన్నా ఒక ఖర్చు పెట్టిచ్చేస్తాడు. అంటే ఒక పాటకు అయ్యే ఖర్చుతో ఒక సినిమా తీసేయచ్చు. అది అనవసరమైన ఖర్చు కొంతమంది పెట్టకూడదు. డైరెక్టర్లు కూడా సినిమాకి ఏ మేరకు అవసరమో ఆ మేర ఖర్చు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. కేవలం పాటల వల్ల ఇప్పుడు భారతీయుడు సాంగ్ మీరు చూసుకున్నా కానీ ఆ పాటల పరంగా అద్భుతంగా ఉంటాయి. భారతీయుడు మొదట భారతీయుడు కాబట్టి అదే హిట్ అయినాయి కదా అని చెప్పేసి అదే ప్యాటర్న్లో వెళ్ళిపోవడం అనేది పెట్టుకున్నాడు ఆయన. కాదు ఇన్నోవేటివ్గా క్రియేటివిటీ చూపిస్తాడు అక్కడ పాటల విషయంలో. కానీ జీన్స్లో ఆ పాట ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కన్నులతో చూసేది గురుడు ఆ పాట చాలా టెక్నికల్గా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అట్లా రాజీ పడకుండా చేస్తూ ఉంటాడు ఆయన. అలాగే చిక్కుబుక్కు రైలే ఆ పాట తీసుకున్నా కానీ. సో మొత్తానికి శంకర్కి మంచి రోజులు ఎప్పుడు రావచ్చు అంటే ఏం చెప్తారు? అది మన చేతుల్లో ఏమీ లేదు. ఎందుకంటే లక్ బాగున్నప్పుడు బయటపడకుండా పైకి వస్తారు, అద్భుతం అంటారు. మన టైం బ్యాడ్గా ఉన్నప్పుడు ఆ మంది కింద పడిపోతారు, జీవితం తిరగబడుద్ది. అది సో ఇప్పుడు శంకర్ తీసేటువంటి భారతీయ 3 పైన హోప్స్ పెట్టుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు రెడ్ జైంట్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏమైనా మార్పులు చేర్పులు చేసి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి దానికి ప్రీక్వెల్ అంటున్నారు. అంటే సేనాపతి పాత్ర అంతకుముందు ఎలా ఉండేది, స్వాతంత్ర సమరంలో ఎలా సమరయోధుడు అయ్యాడు అనే కోణంలోకి ఫ్లాష్ బ్యాక్ లేని సన్నివేశాలు తీసుకుని కథని కొంత మార్చి చేస్తున్నారనే టాక్ అయితే ఉంది. అలా చేసుంటే సినిమా బాగుంటుంది అనుకోవచ్చు. అలా కాకుండా దీన్నే మళ్ళీ కంటిన్యూ చేసుకుని భారతీయ 2లో చాలా అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు సినిమాలో. అది శంకర్కి ఒక చెప్పాలంటే ఇంకో కొత్త సినిమా డైరెక్టర్ అవకాశం ఇవ్వడం కూడా కష్టంలో వచ్చే, నిర్మాతలు అవకాశం ఇవ్వడం కూడా చాలా కష్టమయ్యేలాగా శంకర్ పరిస్థితి తయారైంది. ఒక పక్కనేమో ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ కేసు, ఒక పక్కనేమో చేతిలో సినిమాలు కొత్త నిర్మాలు రాకపోవడం, కొత్త హీరోలు. ఇప్పుడే సినిమా ఇండస్ట్రీ ఏంటంటే సక్సెస్ ఉన్నప్పుడు మీ ఎండ పెడతారండి. అది మీరు డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు. ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిందంటే మీరు గతంలో ఆ హీరోతో చేసిన ఆ డైరెక్టర్తో సినిమాలు చేసిన హీరోలు కూడా పలకరించరు. ఇది చెప్పుడు మాట చెప్పేవాళ్ళు ఒకటి. అది అనేక కారణాల రీత్యా ఇది జనాలు ఒప్పుకోరు. అదే టైము ఆ బ్యాడ్ టైము అటు శంకర్ నడుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మన పూరి జగన్నాథ్ గారి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అందుకని సినిమాలో ఫీల్డ్లో కంటిన్యూగా సక్సెస్ రావడం అనేది ఏ రాజమౌళి గారికో, అనిల్ రావిపూడి గారికో, సుకుమార్ గారికో సాధ్యం. కానీ సుకుమార్ గారి పరిస్థితి కూడా ఒక దశలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అనిల్ రావిపూడిని, రాజమౌళి గారిని చెప్పాల్సి వస్తుంది. పెద్ద సినిమాల పరంగా ఆయన్ని, చిన్న సినిమాల పరంగా లో బడ్జెట్ పరంగా ఈయన్ని చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి శంకర్కి ఒక మంచి రోజులు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.